ములుగు అంటేనే సీతక్క, సీతక్క అంటేనే ములుగు. దీనికి తోడు సమ్మక్క సారలమ్మ జాతర అంటేనే కూడా సీతక్క అంటే అంత హైప్ వచ్చింది. మొన్న ప్రారంభోత్సవం కావచ్చు, ఆ గుడి నిర్మాణం కావచ్చు, ఇవన్నీ మీకు లైఫ్ టైం అచీవ్మెంట్ లెక్క కనిపిస్తుందా? అంటే మీరు అక్కడనే పుట్టి అక్కడనే చూసి మీ తాతలు ముత్తాతల దగ్గర నుంచి కూడా సమ్మక్క సారలమ్మకు మా అయ్య పేరు సమ్మయ్య, మా అవ్వ పేరు సమ్మక్క, మా అన్న పేరు సాంబయ్య, ఎన్కౌంటర్లో చనిపోయింది. నా పేరే కొంచెం నా జనరేషన్ వచ్చేసరికి కొంచెం పక్కిళ్ళ ప్రభావం, కొంచెం నాన్ ట్రైబల్ ఫ్యామిలీస్ ఈ పేరు పెడితే బాగుంటుంది, ఆ పేర్లు మోటుకుంటే అట్లా ఏదో జరిగినట్టుంది. సరే లాస్ట్కు మళ్ళీ ఉద్యమంలోకి పోయినాక సీతక్క అనసూయ సీతక్క అని వచ్చింది. సో మా వదిన పేరు సరోజ, అందరు ఎస్ఎస్ అట్లా వచ్చేటట్టుగా సమ్మక్కకు సారక్కకు సింబల్గా ఉండేటట్టుగా మా వాళ్ళందరూ మా వెనకటి జనరేషన్ అంతా అదే పేర్లు పెట్టుకుంటారు. సో నేను కూడా అప్పుడప్పుడు అంటా ఉంటాం మా ఊర్లలో పోయినప్పుడు, అంత ఫ్యాషన్ పేర్లు పెట్టుకుంటారు మన దేవుళ్ళ పేర్లు మన ఊర్లలో. ఇప్పటికి కూడా నేను అన్ని కమ్యూనిటీస్ అంట, మన అసెట్ మన ఆస్తి మన తాత ముత్తాతలు ఇచ్చిన వారసత్వం ఏదంటే కల్చర్, మన మన ఆచారాలు సాంప్రదాయాలు మన దేవుళ్ళు, అవి కాపాడమే మన తాత ముత్తాతలకు ఇచ్చే గౌరవం. మనం ఏదో కొత్తదాని వెనక పోయి ఈ పాత అలవాట్లను పాత అంటే గొప్ప కల్చర్ను మనం పొడగొట్టుకోవద్దు. ఇవాళ సమ్మక్క సార్ల కంటే కోట్ల మందికి భక్తి ఆరాధ్య దైవం. సరే అడవి దేవతలైనా కూడా అంత వస్తున్నారు అంటే అక్కడ పవర్ ఉంది, వాళ్ళకి వచ్చిన భక్తుల కోరికలు తీరుతాయి. కాబట్టి మేము ఎక్కడికి పోయినా మేము సమ్మక్క సారక్క వారసులం అని చెప్పుకుంటాం, లేదా కొమరం భీం వారసులం అని చెప్పుకుంటాం, లేదా నేను ఇక్కడ ఎక్కడైనా తిరిగినప్పుడు కూడా వేరే ఊర్లలో సీతక్క మూలుగంటే ఎక్కడ అన్నప్పుడు కూడా మాది సమ్మక్క సారక్క ఏరియా అని చెప్పుకుంటాం, నేను సమ్మక్క సారక్క ఏరియా వాళ్ళమని చెప్పుకుంటాం. సో అది మాకు ఎక్కడ అంటే తెలిసిన కాడంటే జనరల్ గా మన ప్రాంతాలలో కూడా ములుగు అంటే కొంతమంది తెలియనటువంటి వాళ్ళు ఉంటారు కదా. సో అప్పుడు దేవుడి పేరు తెలుస్తుంది. ఇప్పుడు నిజామాబాద్ లేకుంటే ఆదిలాబాద్ లేకుంటే లోపటి ఏరియాలో ములుగు జిల్లాలో ఉంది సమ్మక్క సారక్క అని తెలియకపోవచ్చు, జిల్లా అనేది కొత్తగా ఏర్పడ్డాం కదా. కాబట్టి అట్లాంటివి కూడా చెప్పుకుంటాం. వేరే కాడ కూడా మా దగ్గర వేరే రాష్ట్రాల్లో కూడా మేము చాలా గ్రేట్ హిస్టారికల్ గాడెస్ ఉన్నది మా దగ్గర సమ్మక్క సారలమ్మ, వాళ్ళు ఇట్లా ఇట్లా సెలబ్రేట్ చేస్తామని మొన్న రాహుల్ గాంధీ గారికి కూడా చెప్పడం జరిగింది. సరే వారిని కూడా పాపం డైరెక్ట్ ఇన్వైట్ చేయలేకపోయినా ఇన్వైట్ చేస్తే నేను వచ్చేటోని ఇన్వైట్ చేయలేదు అన్నాడు. సో నేను అదే ఇంకా మనకి అప్పటికి మనకి టెంపుల్ లాస్ట్ మూమెంట్లో డెసిషన్ తీసుకోవడము ఇదంతా ఆయన టైం మాకు కుదరకపోవడం, వాళ్ళు ఇచ్చిన టైం మేము, సో ఇట్లా ఇబ్బంది అయింది. కానీ నా జీవితంలో ఈసారి చేస్తాము. మన సీఎం గారికి కూడా బాగా కోరికుండే రాహుల్ గాంధీ గారిని తీసుకురావాలి ఇక్కడికి మేడారం ప్రాంతము, ఎందుకంటే ఆయన ఇష్టపడతాడు ఇట్లా ట్రైబల్ ఆదివాసీ ప్రాంతాల వాళ్ళ దేవుళ్ళు వాళ్ళ కల్చరు. ఆయన ఎప్పుడు కూడా చెప్తాడు ఈ దేశకి అసలీ మాలిక ఆదివాసీ అని. సో అట్లా ఉంది కాబట్టి ఆయనను ఇక్కడ గ్రేట్నెస్ చూపించాలని చెప్పడంతో అది పాన్ ఇండియా సినిమా తీయండి లేదా హిస్టరీ చూపించండి అని కూడా వారు చెప్పడం. నాకు ఈసారి నేను వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఇంత రెస్పాండ్ అయ్యి అంత ఎఫర్ట్స్ పెట్టి 2 సార్లు అక్కడికి వచ్చి క్యాబినెట్ ఇవంతా చేస్తారని నేను ఊహించలే. నా జీవితంలో అది ఎప్పటికీ ఉండిపోయే చరిత్ర. అది అంటే మేము గతంలో చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న భుజాల మీద ఎక్కి వాళ్ళు పాపం నడుచుకుంటూ వాళ్ళు మమ్మల్ని భుజాల మీద ఎక్కించుకొని సంపన్న వాగులు ఆ గుట్ట ఎక్కి లక్నవరం దగ్గర గుట్ట ఉంటుంది మా ఊరికి రావడానికి, లక్నవరము గుట్ట మించి ఎక్కి మళ్ళీ దిగొచ్చి మళ్ళీ ఇట్లా ఈ నేషనల్ హైవే ఉంది ఆ చలవాయి అదంతా లక్నవరం వచ్చే దారి 3-4 రోజులు ఉండాలి అక్కడ, వారం పడుతుంది వాస్తవానికి. వారం ఈ ఆదివారము శనివారం అట్లా బయలుదేరితే మళ్ళా శనివారం ఆదివారం వరకు మళ్ళీ మేము ఇంటికి వచ్చేది, వారం 10 అంటే అట్లాంటి. అందులో చాలా సంతోషం తీపి జ్ఞాపకాలు ఉన్నాయి. అలాంటి దాన్ని నేను పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత అనుకునేది, అందరూ మంత్రులు ముఖ్యమంత్రి అట్లా వచ్చి అక్కడ చేస్తూ ఉంటే ఒక్కసారైనా అధికారంలో ఉండి ఇది చేస్తే ఈ జాతరను అద్భుతంగా చేయాలి అని అనుకున్నాం. ఫస్ట్ సారి మనం డిసెంబర్లో అధికారంలోకి వచ్చినాం 2023లో. అట్ ఏ టైంలో 3-4 monthsలో మనకు జాతర వచ్చింది. దాంతో అనుకున్న స్థాయిలో చేయలేకపోయింది. ఈసారి కొద్దిగా ప్రారంభించినాం, అటు ఇటు అవుతుంటే ఒక్కసారి సీఎం తోటి చూపించి చేద్దాంలే ఆ చిన్న చిన్న గేట్లు మార్పులు అని అనుకున్నాం. ఇంకా అప్పుడు ముఖ్యమంత్రి గారు ఫుల్ హ్యాండ్ ఇచ్చేసి చేస్తే మంచిగా చేయండి లేకుండా ముట్టుకోకక్క అని చెప్పింది. సో దాని తర్వాత పూజారులను ఒప్పించి గద్దెలు కొద్దిగా మార్పిచ్చేటివి ఉండే చిన్న గద్దెలు పగడిద్దరాజు గోవిందరాజుది. కాబట్టి అందరితోటి మాట్లాడి ఒప్పించి మా వాళ్ళు అక్కడ వాళ్ళకు పెద్ద దేవుళ్ళు అవంతా చూసుకొని ఇదయ్యేసరికి దాదాపుగా అక్టోబర్ స్టార్టింగ్లో చిన్నగా మొదలు పెడితే మనం జనవరి ఈసారి జాతర కూడా ముందుకు వచ్చింది. సో దాంతో
కొంచెం అడావుడి అయినా కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా జాతర సక్సెస్ఫుల్గా చేసుకోగలిగినాం. ప్రాణ నష్టం కానీ ఎలాంటి నష్టం కానీ జరగకుండా.